పాములంటే భయపడే ప్రజలంతా వాటి నుండి రక్షించుకోవడం కోసం పాములకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా చేసి చెట్ల మొదల దగ్గర ఉంచడంతో పాములు గరుత్మంతుడు తమని చంపకుండా ఉండడం కోసం అందులో కొంత భాగాన్ని గరుత్మంతుడికి ఇచ్చేవారు. కానీ కాళీయుడు అహంకారంతో గరుత్మంతుడికి ఇచ్చిన భాగాన్ని కూడా తినేయడంతో కోపోద్రిక్తుడైన గరుడు కాళీయుడు పడగలు చీల్చి తలలు బద్దలు కొట్టడంతో కాళీయుడు ప్రాణభయంతో బృందావనానికి పక్కనే ఉన్న ఓ లోతైన చెరువులోకి వెళ్లి దాక్కున్నాడు. అలా చెరువులోకి వెళ్లి దాక్కున్న కాళీయుడి కోసం గరుడు ప్రతిరోజు అక్కడికి వచ్చి కాళీయుడు దొరకకపోవడంతో తన ఆకలి తీర్చుకోవడానికి చెరువులోని చేపల్ని చంపి తినడాన్ని గమనించిన సౌరభి అనే మహర్షి ఇకపై చెరువులోని చేపల్ని తింటే చనిపోతావని గరుడుని శపించడంతో గరుడు అటువైపు రావడం మానేశాడు. మడుగులో హాయిగా ఉన్న కాళీయుడు చెరువంతా తన విషాన్ని వెలగక్కుతూ చెరువు దగ్గరికి వచ్చే ప్రాణులన్నింటినీ చంపడంతో కృష్ణుడే స్వయంగా చెరువులోకి వెళ్లి కాళీయమర్దనం చేసి అక్కడి నుండి తరిమి కొట్టాడు. సహజంగా ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ఎవరో ఒక్కరి స్వార్థం కోసం వాటిని కలుషితం చేయడం, నాశనం చేయడం తప్పని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టకూడదనే గొప్ప సందేశాన్ని కాళీయమర్దనం ద్వారా శ్రీకృష్ణుడు ప్రపంచానికి చాటి చెప్పాడు.